మా నాన్నగారి కళ కూడా అదే, ఎస్ఐగా మనం చూడాలని. ఆ కోరిక ఈ నాన్నకి నెరవేరించుకుంటున్నాం. అలాంటిది నేను బ్రహ్మచారిగా ఉండిపోతున్నా, నా వల్ల కాదు. ఈ అందాలు ఈ వివరాన్ని నా కళ్ళ ముందు ఉంటే ఈ భరత్ లోపమే పడిపోయింది. స్వప్నం నిన్ను చూసి నా అప్పుడుగా స్వైర విహారం చేస్తుంది స్వప్నం. నా గుండెల్లో నీ స్థానానికి స్వాగతం పలుకుతుంది స్వప్నం. స్వప్న, ఈ సమయంలో నీ మనసు ఏమవుతుందని చెప్పగలను. ఈ ఏకాంత సమయంలో నీ తీయని రోజులతో స్వర్గలోకాంతుల వరకు హాయిగా విహారించాలని ఉంటుంది. నిజం, హంసం లాంటి నీ అడుగులతో మళ్ళీలా నాట్యం చేస్తుంటే, దొంగ పండు లాంటి నీ ప్రజలపై చిరునవ్వులు చిందిస్తుంటే అప్రసరైన నంబా ఊరుస్తులు కూడా నీ ముందు బలాపడుతున్నావు. ఈ పవిత్రకాయ స్వప్న నా అంతరంగంలో నీ అభిషేకం చేయడానికి వచ్చిన కవితా పుస్తకాల స్వప్న. ఏమనుకుంటాము చెప్పుకుంటున్నాం అనుకుంటాం.
కాంపిటీషన్ మీరు వెళ్ళడం ఆలస్యమైతే ఆ పదవి తన్నుకోగలరు. ఒరే వాసు, ఆ పదవి ఎక్కడికి పోదురా. ఎందుకంటే ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కున్నాను దాన్ని. మరి నియోజకవర్గం పర్యటించి వస్తారు ఎందుకన్నారు మామయ్య? అంటే ప్రజల కష్టాన్ని సీఎం అని చెప్పడానిక? ఒరే వాసు, నీ ఇంత చిన్నప్పటికీ అంత పెద్ద నాకు అర్థం కాదురా. అసలు నీ ఎమ్మెల్యే అయింది ప్రజలకు సేవ చేయడానికి కాదురా. ఎలక్షన్ లో మీరు నాకు ఓటు వేస్తే మీరు నేను సేవ చేస్తానన్నారు కదా. వాళ్ళు ఓటేసే వరకు అలాగనే అంటారు. అయినా నేను ఎమ్మెల్యే అయింది ప్రజలకు సేవ చేయడానికి మరి లక్షల ఖర్చు పెట్టి ఓట్లు సంపాదించారు. రాజకీయాన్ని మీరు బిజినెస్ గా మార్చుకుంటున్నారు మామయ్య. ఒరే వాసు, ₹2,000 జీతం తీసుకునే వారికి 10,000 ఇస్తామంటే వద్దంటారా? వాళ్ళు పేదవాళ్ళు మామయ్య. పిచ్చివాడ, పేదవారికి అందరికీ ఆశయం. ₹10 పెట్టి తయారు చేసిన వస్తువుని ₹100 కమ్మి ₹90 లాభాన్ని ఆర్జిస్తున్నారు ఈ ప్రజలు. అలాంటిది ₹1 పెడితే నీ కోటి సంపాదించాలంటావు. అంటే రాజకీయాన్ని మీరు బిజినెస్ గా మార్చుకుంటున్నారు అవును, మేము చేసేది బిజినెస్. అంతెందుకు, మొన్న ఎలక్షన్ లో ఏం జరిగింది? ఏం జరిగింది? ఎలక్షన్ జరిగింది. అదే కదా మామయ్య, మిమ్మల్ని ఎమ్మెల్యే కూడా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఏమిటి? ఓట్లు హక్కు. అది సంపాదించడానికి వీరికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చుంది మామయ్య. ఇంటికి తిరిగి ఫ్రీగా ఫోటో తీసి మరి ఓటు కొట్టిస్తుంది. అంటే ఓటుకు ఫ్రీగానే వచ్చిందన్నమాట. అవును మరి ఓటేసేటప్పుడు ఎంత తీసుకుంటున్నారు? అదా పెద్దగా ఏం తీసుకోవట్లేదు మామయ్య. ఒక్కొక్క పార్టీ వాళ్ళ దగ్గర ₹500 చొప్పున అంటే 2,000 అన్నమాట. వాళ్ళు ఫోన్ చేస్తే 4,000 తీసుకున్నారు. చూసావునా, ఓరకనే వచ్చిన ఓటుతో వేలకు సంపాదిస్తున్నారు ఈ ప్రజలు. మరి అలాంటిది మేము కోట్లు సంపాదించి పెట్టినటువంటి ఈ వ్యాపారంతో ఎన్ని కోట్లు సంపాదించమంటాం? అంటే దేశాన్ని నమ్మేస్తారా మామయ్య? ప్రజాస్వామ్యానికి పట్టుకోమని ఓటప్పుడు ఈ ప్రజలు అమ్ముకోగలిగింది మేము దేశాన్ని అమ్ముకుంటే తప్ప. తప్పంతా ప్రజలే అంటారు. ఎంతైనా మీ పవర్ఫుల్ మైండ్ మామయ్య. ఈ మాత్రం మైండ్ లేకపోతే ఒక కాంట్రాక్టర్ గా జీవితాలు ప్రారంభించిన నేడు మినిస్టర్ స్థాయి వరకు ఎలా వెళ్ళగలిగారు? అది సరే, మరి సీఎం గారు ఫోన్ చేస్తే నియోజకవర్గం పర్యటించి అసలు ఎందుకన్నారు? ఒరే బోసు, సీఎం గారు పోటీ చేస్తే నియోజకవర్గ పర్యటిస్తూ వస్తానని ఎందుకన్నానో తెలుసా? నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి వడ్డీతో సహా గుంజుకోవడానికి. మరి మన మొక్కలు నాటినట్టు వీధిని ఊచినట్టు పేపర్లో ఫోటో కూడా పడ్డాయి కదా. ఫోటోలు తీసే వరకు అలాగే పోజుస్తాం. ఆ తర్వాత మా పని మాదే. సరే, స్వప్న పట్టణం వస్తుందట. ఆ విజయేంద్రని వెళ్ళి రిసీవ్ చేసుకోమని చెప్పు. నేను ఆ ఫ్యాక్టరీ వరకు వెళ్ళి వస్తాను. బాగున్నావా? టైంకి రావడానికి నేనేమైనా నీ కారు డ్రైవర్ అనుకున్నావా? రావడానికి మాకేం పని పోవట్లేదు అనుకుంటున్నావా? మా గురించి అంతా తెలుసుకున్నాం అన్నమాట. ఇక మేము ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదే. పొరపడుతున్నా స్వప్న. నీ దృష్టిలో నేను రౌడీనే కావచ్చు, కానీ నాకు ఒక గోల్ ఉంది. దాన్ని రీచ్ అవడమే నా లక్ష్యం. హలో స్వప్నాదేవి, నేను కరుడు కట్టిన రౌడీనైతే మీ నాన్న స్టేట్ రౌడీయా లేక ఇంటర్నేషనల్ రౌడీయా? హలో మేడం, అంత సీన్ లేదు కానీ మీ డాడీ రాష్ట్రాన్ని కాదు, వీలైతే ఈ
చెప్పారు కదమ్మా, కోటి ఉన్నవాడు ఇంకా కోట్లు సంపాదించాలని చూస్తాడు తప్ప